కారని తిరుపతి లడ్డూను గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు. చంద్రుణ్ణి ఇంద్రుడని దేవేంద్రుడని పొగుడుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా వైపరీత్యానికి ఈ అరెస్టులే ఒక పెద్ద ఉదాహరణ. మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు టీటీడీ నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా రిమాండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం, దీన్నే అంటారు. ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అని. ఇంత దారుణంగా విష ప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నలుగురు అంధులు మత్త గజాన్ని వర్ణించినట్లు పట్టుకొని ఒకడు తొండ, ఒకడు చెవి, ఒకడు దంతము, ఒకడు కాళ్ళు అన్నట్టుగా వాళ్ళకేమీ తెలియకుండా ఎలా అయితే గజాన్ని వర్ణించినారో ఈ రోజున అన్నీ తెలిసి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ, జనసేన పార్టీలు తిరుమల లడ్డూ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం సిట్ రిమాండ్ రిపోర్టు ద్వారా స్పష్టంగా అర్థమయ్యింది. సర్వం ఎరిగినటువంటి స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి అన్నటువంటి నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మీరు మా మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు, ఇది రివాజుగా మారింది కాబట్టి. కానీ మా మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవటము అన్నది చాలా ఘోరమైన పాపము, నేరము, దుర్మార్గము. అరెస్టుకు సంబంధించినటువంటి కారణం వేరు. నివేదికలో ఎక్కడా నెయ్యి కల్తీ గురించి లేనేలేదు, నివేదిక చెప్పలేదు. కల్తీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల ఆలోచనల్లో ఉంది. నెయ్యిలో జరగల ఈ కల్తీ, కల్మషం, ఈ కొవ్వు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ల యొక్క ఆలోచనల్లో ఉంది. వీళ్ళ కోసమని రాసేటువంటి అక్షరాలలో ఉంది, వీళ్ళ రోత రాతల్లో ఉంది. ఇది నిజం. ఇంకా దేవదేవునికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఆరోపణలు మానమని, ఆ పాపాలు చేయటాన్ని ఇకనైనా మీరు ఆపితే కనీసం పాప ప్రక్షాళనానికి అవకాశం ఉంది అని తెలియజేస్తున్నారు. పెడతారు కదా, నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపినారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పిన తర్వాత కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేస్తారు అన్నది మాట్లాడకుండా ఉంటారండి? చేయమనండి.